అది ఒక చీకటి, దట్టమైన అడవి. సాయంత్రం సమయం, ఆకాశం మబ్బులతో కప్పబడి ఉంది. ఒక యువకుడు, పేరు రఘునందన్, తన మిత్రులతో పర్యటనకు వచ్చి అజాగ్రత్తగా అడవి లోతుల్లోకి అడుగుపెట్టాడు. మొదట అతనికి ఏమాత్రం భయం అనిపించలేదు. పక్షుల కెలకిలరావాలు, చెట్ల మధ్య మెరుస్తున్న కిరణాలు ఆనందిస్తూ అడవి మధ్యలేటి వెర్రపోతాడు. కాని కొద్దిసేపటి తర్వాత తన మిత్రులు కనిపించకపోవడంతో అతని మనసులో భయం మొదలైంది. రహదారి ఎక్కడుందో అర్థం కాలేదు. అడవి మెల్లగా చీకటిగా మారింది. చెట్ల మధ్య నుంచి ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. గాలి అలవోకగా వీచినా కొన్ని ఆకులు అన్యోన్యంగా కదిలే శబ్దం భయాన్ని పెంచింది. రఘునంద తన ఫోన్ వెలిగించి దారి చూసే ప్రయత్నం చేశాడు. కానీ నెట్వర్క్ లేదు. ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చినదో ఓ గాఢమైన గర్జన. అది వింటూనే అతని గుండె దడదడలాడింది. అడవి నిజంగానే ప్రమాదకరమా, లేక అతని భయమే అతనిని మోసగేస్తున్నదా అని తెలుసుకునే లోపలి తప్పుపైన మిత్రులు అక్కడ కనిపిస్తారు. తర్వాత వాళ్లతో కలిసి అక్కడ నుంచి వెర్రిపోతారు. అక్కడ రఘునందన్కి జరిగిన సంఘటన తన మిత్రులకి భయపడుతూ తెలుపుతాడు.